ప్రశ్నించే గొంతుగా, తిరుగుబాటు బావుట, పృథ్వీ అన్న 2 మాటల తర్వాత అన్న కేక్ కట్ చేస్తారు. ఓకేనా? అందరికీ దండాలు. జై మాదిగా, జై తెలంగాణ. నేను ఉపన్యాసం చేయమని 60 సంవత్సరాల ద యంగ్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ మనందరి ముద్దుల అన్న కృష్ణన్నకు జన్మదిన శుభాకాంక్షలు అన్న. మీకు యంగ్ మ్యాన్ ఎందుకంటున్నా అంటే చాలా మందికి బొర్రలు వచ్చినాయి. నేను చిన్నప్పుడు చూసినా మా ఇంటికి వచ్చినప్పుడు అడిగినట్టు చాలా వరకు ముందు అన్న మాత్రం యంగ్ మ్యాన్ పడుతుంది మొత్తం అందరిట్లా. కొద్దిగా ఎగ్జామ్షన్ ఏంటంటే నేను ఎక్కువ పెన్షన్ల కోసం పట్లాడుతున్నాను. ఇప్పుడు నాకు కూడా పెన్షన్ వచ్చే ఎంతమంది కోల్పోతారేమో భయం అయితే. అయితే మాదిగా అనే పదానికి యాక్చువల్ గా నేను అనుకుంటున్నా మాదిగా అనే పదానికే ఒక గౌరవం ఇచ్చినటువంటి ఒక పుట్టినరోజు నేను అనుకుంటున్నా. ఈ ఆత్మగౌరవాన్ని మాదిగా అంటేనే ఒక చురుకన చూపు చూసినటువంటి పదానికి ఇవాళ ఛాతి తనాయించి నేను మాదిగా బిడ్డనని చెప్పుకున్నటువంటి ఆలోచనకు పుట్టినటువంటి రోజే మందకృష్ణరావు చెప్పదలుచుకున్నాను. వేదిక మీద మాట్లాడి చెప్పారు ఇంకా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇంకా మీ పుట్టినరోజు ఇట్లే జరుపుకోవాలి. నేను అంటున్నా ఈ భూమి ఉన్నంత మటుకు మనిషి అంటూ ఈ భారతదేశంలో బతుకున్నంత మటుకు మందకృష్ణ పుట్టినరోజు ఆ మార్పు ఒక్క మాదిగా జాతిలో కాదు యావత్ సమాజం మీద మన ప్రభావం ఏసుడు కృష్ణ. ఇది దీంట్లో ఏం ఎక్కువ తక్కువ లేదు. ఈ పుట్టినరోజు బరాబర్ జరుగుతుంది. కానీ పుట్టినరోజులు వర్ధంతులైనా పుట్టినరోజులైనా ఎందుకు జరుపుకుంటామంటే సమాజానికి ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి సమాజానికి చేసేటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటి, సమాజం ఆ వ్యక్తిలో ఉన్నటువంటి గుణగణాలు ఏంటి, దాని ఆచరణ రూపంలో ఎట్లా తీసుకోపోవాలనే దాంతే అవి విని ఆచరణ రూపంలో పెట్టాల్సిన అవసరం ఉంటది. కాబట్టి నేను ఇక్కడ ఉన్న వాళ్లకు కళాకారులకు కావచ్చు యావత్ సమాజానికి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే అసలు మందకృష్ణ ఏంటి, రూల్స్ మందకృష్ణ తన ఐడెంటిటీ ఏంటి. నేను అంటున్నా ఈజ్ ఏ లివింగ్ లెజెండ్. ఇంకా నడుస్తున్న ఉద్యమం ఇప్పటికీ కూడా ఇప్పటికీ తన రిటైర్మెంట్ అని అంటున్నాడు. కానీ ఎవరు చేయనటువంటి ఆలోచనలు, ఎవరు చేయనటువంటి పోరాటాలు చేసేందుకు ఇప్పటి నుంచి కూడా ప్రణాళిక వేసుకొని తను కూర్చున్నాడు అని మాట మొదలు పెట్టింది కూడా. నేను అందరికీ మొత్తం ఎంఆర్పిఎస్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు కదా, పల్లెలలో ఉన్నటువంటి ప్రతి ఎంఆర్పిఎస్ కార్యకర్తకు నాయకులకు నేను వ్యక్తిగతంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే మీ ఊరికి వచ్చినప్పుడు కృష్ణన్న తోటి మీ ఊరుకున్నటువంటి అనుబంధం కావచ్చు, ఆ ఊరిలో తన